హాయ్ అండి. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఎంతో నేమ్ని ఫేమ్ని సంపాదించుకున్న రక్షా గౌడ గారు అయితే ఆ సీరియల్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు మన తెలుగు బుల్లితెర మీద అయితే కనిపించలేదు. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఆవిడ బయోగ్రఫీ ఏంటి అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన తెలుగు వాళ్ళు అయితే వసుధారా అని ఈవిడ్ని ముద్దుగా పిలుచుకుంటారు. వసు అలియాస్ రక్షా గౌడ గారు అయితే 1996 సెప్టెంబర్ 7వ తేదీన అయితే కర్ణాటకలోని బెంగళూరులో అయితే ఒక మధ్యతరగతి కుటుంబంలో అయితే జన్మించారు. ఈవిడ తండ్రి గారు అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ, తల్లి అయితే స్టాఫ్ నర్స్ గా చేసేవారంట. అలాగే ఈవిడకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. తన స్కూలింగ్ అంతా బెంగళూరులోనే పూర్తి చేశారంట. ఇంకా తన గ్రాడ్యుయేషన్ అయితే జేఎన్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ BBA డిగ్రీ అయితే పూర్తి చేశారు. రక్షా గౌడ గారు అయితే కాలేజ్ చదువుతున్న రోజుల్లోనే లోకల్ బ్రాండ్స్ కి అయితే మోడల్ గా పనిచేసేవారంట. తర్వాత అయితే కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా మోడల్ గా అయితే పనిచేశారట. ఇంకా చిన్నతనంలోనే మిస్ యూనివర్స్ కాంపిటీషన్ లో అయితే పాల్గొన్నారంట. కానీ విజయం దక్కించుకోలేకపోయారంట. చిన్నతనం నుండే పెయింటింగ్ అండ్ డాన్స్ పట్ల అయితే మక్కువ కలిగి ఉండేవాళ్ళంట. ఇంకా రక్షా గౌడ గారిది కాలేజ్ చదువు పూర్తయ్యాక అయితే పలు ఆడిషన్స్ లో పాల్గొని టీవీ సీరియల్స్ లో నటించే అవకాశాన్ని అయితే పొందారంట. ఎలాంటి అనుభవం లేని రక్షా గౌడ గారు అయితే మొదట కెమెరా ముందు అయితే కొద్దిగా ఇబ్బంది పడ్డారట. మొట్టమొదటిగా అయితే కన్నడలోని రాధారమణ అనే సీరియల్లో అయితే డెబ్యూట్ అయ్యారు. తర్వాత గరుడాక్ష అనే మూవీలో కూడా ఛాన్స్ వచ్చిందంట. ఆ మూవీ అయితే రిలీజ్ అయ్యి అటు వచ్చి ఇటు వెళ్ళిపోయిందంట. తర్వాత అయితే కొన్ని మూవీస్ లో నటించగా ఆ మూవీస్ అయితే ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల రిలీజ్ అవ్వలేదంట. మళ్ళీ సీరియల్ వైపు అయితే తన దృష్టిని సాధించారు. తర్వాత అయితే కన్నడలోనే పుట్మల్లి అనే సీరియల్లో అయితే లీడ్ రోల్లో చేశారంట. మెల్లమెల్లగా తన అభినయంతో నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని అయితే సంపాదించుకున్నారు. ఇలా 2 సీరియల్స్ లో నటించి అయితే కన్నడ బుల్లితెరపై అయితే మంచి పేరును సంపాదించుకున్నారు. తర్వాత అయితే స్టార్ మాలో ప్రసారమైన కృష్ణవేణి అనే సీరియల్లో అయితే హీరోయిన్ గా ఆఫర్ వచ్చిందంట. ఈ సీరియల్లో అయితే బిగ్ బాస్ సోహెల్ అలాగే మంజులా పరిటాల గారితో కలిసి నటించారు. తర్వాత అయితే గుప్పెడంత మనసు సీరియల్లో హీరోయిన్ గా అయితే అవకాశం పొందారు. ఈ సీరియల్లో అయితే ముఖేష్ గౌడ గారికి రక్షా గౌడ గారికి ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ అయితే లభించింది. ఈ రిషిధారా జోడీ అయితే తెలుగు టీవీ సీరియల్లో టాప్ జోడీగా అయితే నిలిచారు. ఈ జోడీకి అయితే అభిమానులు చాలానే ఉన్నారు. ఈ గుప్పెడంత మనసు సీరియల్ అయితే అప్పటికే బెంగాలీలో 1000 ఎపిసోడ్లు పైగా పూర్తి చేసుకుని మంచి విజయాన్ని అయితే దక్కించుకుంది. మన తెలుగులో కూడా మంచి విజయాన్ని దక్కించుకొని మంచి ప్రేక్షక ఆదరణ అయితే పొందింది. ఈ గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా అయితే రక్షా గౌడ గారు ముఖేష్ గౌడ గారు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారనే చెప్పాలి. ఈ జంట కాంబినేషన్ అయితే మన తెలుగు ప్రేక్షకులు అయితే ఎప్పటికీ చాలా మిస్ అవుతున్నారు. ఈ సీరియల్ అయిపోయి దాదాపు 14 months అవుతుంది. ఈ గుప్పెడంత మనసు సీరియల్ అయితే 1168 ఎపిసోడ్లు అయితే వేశారు. ఈ సీరియల్ నుంచి ఎంతమంది మధ్యలో తప్పుకున్నా సరే వసుధారా గారు అయితే చాలా డెడికేషన్ గా వర్క్ చేసేవారు. సీరియల్ స్టార్ట్ అయిన నుంచి ఫైనల్ వరకు ఏ రోజు మిస్ అవ్వలేదు. ఈ సీరియల్ అయ్యి ఎన్నాళ్ళైనా సరే ఇప్పటి వరకు మన తెలుగు బుల్లితెర మీదకైతే ఈవిడ రాలేదు. ఇంకా ఆ సీరియల్ హీరో అయినటువంటి ముఖేష్ గౌడ గారు కూడా చాలా షోస్కి అయితే అటెండ్ అవుతున్నారు. కానీ ఈవిడనైతే ఎవరు పిలవట్లేదు. ఆ మధ్యనైతే జీ తెలుగులో ఈవిడ ఒక సీరియల్తో వస్తుందని చెప్పేసి విపరీతమైన ప్రచారం అయితే చేశారు. కానీ అవన్నీ ఫేక్ అని తేలిపోయింది. ఈవిడైతే ప్రెజెంట్ కన్నడలో ఒక మూవీ చేస్తున్నారు, అలాగే ఒక సీరియల్లో కూడా చేస్తున్నారు. కన్నడలో మగ్గి పుస్తక అనే సినిమా అయితే చేస్తున్నారు. ఇందులో అయితే 4 పిల్లల తల్లిగా నటిస్తుంది డీ గ్లామరస్ రోల్లో. ఈ సినిమా అయితే నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమా అనే చెప్పాలి. రీసెంట్గానే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఈ మూవీలో రక్షా గౌడ గారి ఫొటోస్ చూసిన ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోయారు. డీ గ్లామరస్ రోల్లో 4 పిల్లల తల్లిగా నటనకు ప్రాధాన్యం ఉన్న మూవీలో అయితే నటించారు. స్టార్ మాలో అయితే మరికొద్ది రోజుల్లో మరికొన్ని కొత్త సీరియల్స్ అయితే రాబోతున్నాయి. కానీ రక్షా గౌడ గారు స్టార్ మాలోకి హీరోయిన్ గా వస్తారని ఏ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ముఖేష్ గౌడ గారు అయితే స్టార్ మా సీరియల్ ద్వారా మళ్ళీ రీఎంట్రీ ఇస్తారంట. కానీ రక్షా గౌడ గారి గురించి అయితే ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఈవిడైతే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ అన్ని తన ఫ్యాన్స్తో అయితే షేర్ చేసుకుంటూ ఉంటారు. మరి వసుధారా అలియాస్ రక్షా గౌడ గారు అంటే మీలో ఎంతమందికి ఇష్టం, తన మీలో ఎంతమంది మిస్ అవుతున్నారు, రక్షా గౌడ గారిని మళ్ళీ మన తెలుగు బుల్లితెరపై చూడాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.